హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్. నేను నాని విలేజ్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ ఏంటండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన డీజాపురంలో రౌద్రపూడి మండలంలో కంటే వెళ్ళామండి. ఈ పల్లెటూరులో వినాయక చవితి సంబరాలు ఎలా జరుపుకుంటున్నారో మీకు చూపిస్తున్నానండి. మరి ముందుగా మరి మెయిన్ టెంపుల్కి వెళ్ళామండి అని చెప్పుకోవాలి. చిన్న ఊళ్ళోని మా డీజాపురంలోని ఇంత చిన్న ఊళ్ళోని 7 గిన్నెలు 7 దిక్కల 7 గిన్నెలు పెట్టారు. ఈ కుర్రోళ్ళు అయితే పెద్దోళ్ళు దిక్కునైతే కుర్రోళ్ళు దిక్కునైతే మొత్తం మీద 7 దిక్కల 7 గిన్నెలు పెట్టారు. ఆ వినాయక సార్ ఏంటండి శివుడు గుడి కంటే వెళ్ళామండి. మరి అక్కడ కూడా పిల్లలు మంచి పందిరేసి పచ్చని కొబ్బరి చిన్న పిల్లలు చేస్తున్నా. ఈ సమయంలో నేను బండి అంటే పెట్టేసానండి. ఇలాంటి చూస్తూ ఈ గుడి చూస్తుంది చూడండి. లైటింగ్ కూడా బిగిస్తున్నారు. మరి ఇంత సందడిగా చేస్తున్న వినాయక పండుగ అంటే ఎక్కడ ప్రసాదాలు తిన్నారా? ఎవరు వినాయకుడు తినగా ఉన్నాయి తినేస్తున్నా ఆయన నిండిపోయింది పట్ట. ఓకే చూసారు కదా, పల్లెటూరు అందరూ ఒక అరుగుల మీద కూర్చొని ఇలా అందరికీ సరదాగా మాట్లాడుకుంటూ ఇలా మా ఊర్లో అంటే జాతర వినాయక పండుగ చేసుకుంటారండి. ఇవన్నీ టెంపుల్ అన్నీ వరుస కట్టుకుంటూ ఇలా వేరే దగ్గర గుడికి కూడా ఇన్ని అందాలు ఉన్నాయండి. మరి ఇక ఇదిగోండి మళ్ళీ ఇక్కడ గుడి కట్టారు ఈ ఊర్లోనే. చూడండి ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ విగ్రహాలు పెట్టి ఎంత నీట్గా తయారు చేశారు ఈ కుర్రాళ్ళు అంతా. చూడండి డెకరేషన్ కూడా పిల్లలు ఎంత అందంగా చేస్తారని నేను అనుకోలేదు. మరి ఇలా సంత అడుగుతారు. నేను మరి కుర్రోళ్ళకి సంత అడుగుతారు. సంత పడుతున్నాను అంటే మా ఊరు వీడియో ఓకే ఫ్రెండ్స్, మన డీజాపురం గ్రామంలో ఇంత అందాలు జరుగుతున్నందుకు మరి మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.